అంతేకాదు వారికి ఇస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు సెట్లు సంబంధించి పవర్ అగ్రికల్చర్ పంపు సెట్లకి 14,278 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్కి రైతుల పక్షాన డబ్బులు కట్టింది. అంతేకాదు పేదవాళ్ళందరికీ 200 యూనిట్ లోపల కరెంట్ ఇస్తామని ఆనాడు మా పార్టీ ఏ రకమైనటువంటి మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల కరెంటు వాడుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కరెంటుకి సంబంధించి దాదాపు మీ అందరి తరఫున 1,659 కోట్ల రూపాయలు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి డబ్బులు కట్టింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కడుతూ ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రుణమాఫీ చేయటమే కాదు, రైతు భరోసా ఇవ్వటమే కాదు, చివరికి వాళ్ళ పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం 1,514 కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది. అట్లాగే సన్నాలు పంట పండించే రైతాంగ సోదరులందరికీ 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే 1,804 కోట్ల రూపాయలు పంట పండించే సన్నాలు పండించే రైతులకి 500 లెక్క బోనస్ ఇస్తా ఉన్నాం. స్కాలర్షిప్ సంబంధించి సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో తినటానికి సరిగా తిండి లేదు, కావలసిన కాస్మెటిక్స్ లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, మంత్రి మండలిలో మాట్లాడారు. అందరి ఆలోచన తీసుకొని ఒకటేసారి 40% ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం అందించాలని చెప్పి 40% డైట్ ఛార్జెస్ ని కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. ఆనాటి సన్నాసులాగా 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఆ బిడ్డల్ని గాలికి వదిలేయలేదు మేము ఈనాడు. అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ శాసనసభ్యులకు సంబంధించినో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లో లేకపోతే వదిలేసిన ఇంజనీరింగ్ కళాశాలలో లేకపోతే కమ్యూనిటీ హాల్లో లేకపోతే కళ్యాణ మండపాల్లోనో రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసామని తీసుకుపోయి వాళ్ళని అందులో కుక్కి వదిలేస్తే, ఒక్క పాఠశాల కూడా కట్టకుండా వదిలేస్తే విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మన బిడ్డలు కదా, వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్కటేసారి, బహుశా నేను అనుకుంటున్న ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్కటేసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 60 స్కూల్స్ శాంక్షన్ చేసి ఒక్కొక్క స్కూల్ కి 200 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించేటువంటి వ్యవస్థని బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం చేస్తాం. ఇది ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత. అంతేకాదు మనం చదువుకున్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీని పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనే ఐటీఎస్ సెంటర్స్ అన్నింటినీ మార్చేస్తా ఉన్నారు. అటు రైతుల కోసం, ఇటు విద్యార్థుల కోసం, ఇటు సంక్షేమం కోసం, ఇటు పేదవాళ్ల కోసం, ఇటు దళితుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఒక్కలేంటి సమాజంలో ఉన్నటువంటి